అప్పుడు విజయవాడ వాళ్ళది, వాళ్ళు పార్ట్నర్సే రామస్వామి గారని చెప్పేసి విజయవాడ మనుషులే, వాళ్ళే చిక్కడ దొరకడు కదలడు వదలడు తీసిన ప్రొడ్యూసర్స్. దేవిశ్రీదేవి థియేటర్ ఉంది కదా టీ నగర్లో, దానికి వెనక ఆఫీస్. ఓకే. ఇప్పుడు మేము ఒక ఇంగ్లీష్ పిక్చర్ని, జర్మన్ పిక్చర్, అది ఉంది డాక్యుమెంటరీని ఏం చేస్తున్నారు, అప్పుడు వచ్చి టీవీ లేదు, ఛానల్ లేదు, ఏమీ లేదు, 79. అవునవును. ఇప్పుడు నేనేమో చూస్తున్నాను, నాకు ఆశ్చర్యపోతున్నాను. పెన్ క్వీన్ ఇంతవరకు నేను నా జీవితంలో చూడలేదు. ఓకే. మనిషిలాగా నడుస్తుంది, మనిషిలాగా ఉంది, మనిషిలాగా పెడుతుంది, బిడ్డను చూసుకుంటుంది, ఆయన్ని మీది ఎద్దులు, అది ఇది అది ఇది బ్రహ్మాండంగా చాలా బాగుంది కదా అంటే థియేటర్ రిలీజ్ చేస్తే ఆడలేదు. 3.5 hours ఉందండి, థియేటర్ రిలీజ్ చేస్తే ఆడలేదు. మళ్ళీ నేను ఆ నాగేశ్వరరావు అంతా, అప్పుడు ఏంటంటే ఫారిన్ పిక్చర్స్ ఇండియాకు వస్తే ఓన్లీ ప్రింటే పంపిస్తారు. ఆ ప్రింట్ని మనం ఏం చేయకూడదు, రూల్స్ అలా, అది డ్యూప్ చేయకూడదు, ఏమి చేయకూడదు, అది రూల్స్. ఇప్పుడు నేను అది తీసుకొచ్చిన జర్మనీ నుంచి తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర వెళ్ళిపోయి అది బిజినెస్ చేసాం. ఎలాగా, దీన్ని మేము డూప్ చేసుకుంటాం, దీన్ని మేము కరెక్ట్ చేసుకుంటాను, నేను నా టేస్ట్కి తగినట్టు నేను చేసుకుంటాను, దీంట్లో యాడ్ చేసుకుంటాను కొన్ని, ఇదన్నిటికీ మీరు రూల్స్ ఓకే అంటే మేము డబ్బు ఇచ్చి కొనుక్కుంటాం అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బు ఇచ్చి ఈ రూల్స్ అన్ని రెగ్యులేషన్కి రాశారు, తీసుకొచ్చాం. అది ఉందండి, 4 hours ఉంది. అందులో ఏంటంటే వాళ్ళు ఏం చేశారు, ఎద్దుల్లో నడుస్తుంది, ఆ ఎద్దుల మీద జీవితం మనం చూడలేము, అంత గొప్పగా ఉంది, పెద్దగా ఉంది, అవి నడుస్తుంటుంది. అది మళ్ళీ డెలివరీ అవుతుంది, డెలివరీ అయితే కాలు వస్తుంది, తల వస్తుంది, కింద పడుతుంది, లేస్తుంది, మళ్ళీ అది నడుస్తుంది, ఇదన్నీ తీస్తూనే ఉన్నారు. పెన్ క్వీన్ అంత గొప్పగా ఉంది, నీళ్ళు లోపల వెళ్తుంది, పైకి వస్తుంది, అది ఇది ఆడుకుంటుంది అని. ఇవన్నీ ఎలాగా ఆడియన్స్కి ఏదైనా ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలి, దానికంటే ఎక్కువ ఇస్తే వాళ్ళు బోర్ కొడుతుంది. ఇది నాకు ఎడిటర్గా నేను ఇది సరి చేస్తున్నాను, ఇది ఇంతే ఉండాలి, ఇది డిసైడ్ చేస్తున్నాను నేనే. చేసండి 8 మాసాలు రాత్రి పగలు 8 months కూర్చొని దాన్ని ట్రిమ్ చేసి మళ్ళీ వేసి మళ్ళీ చేసి ఈ ఎద్దులు నడుస్తూనే ఉంటుంది, డెలివరీ అవుతుంది, డెలివరీ అయినప్పుడు డెలివరీ కూడా నడుస్తూనే డెలివరీ అవుతుంది. ఓకే. అవును. ఇది నాకు ఇందులో ఇంట్రెస్ట్ పాయింట్ చేస్తే బాగుంటుంది కదా, డెలివరీ అయ్యేటప్పుడు అట్లీస్ట్ నిలవచ్చు కదా, నడుస్తూనే ఉందంటే దానికి ఇంట్రెస్ట్ పాయింట్ చేస్తామంటే, అప్పుడు గాడిద తెలుసు కదండి మీకు, గాడిద చిరుత అంటారు, అది ఒక ఘోరంగా ఉంటుంది, అది వేరే ప్లేస్లో ఉంది. ఓకే. అది ఏంటంటే మెల్లిగా చూస్తుంది, ఒక 4 సార్లు ఉంది. ఓకే. నేను ఏం చేశాను, ఇది ఎందుకు నడుస్తూనే డెలివరీ అవుతుందంటే దాని వెనక విల్లన్స్ వస్తున్నారు ఓకే అన్న భయంతో ఇది నడుస్తుందని డైలాగ్. ఓకే. మళ్ళీ ఇంటర్కట్ చేశాను, ఇది డెలివరీ అవుతుంది, అది వస్తుంది, ఇది డెలివరీ అవుతుంది, మళ్ళీ వెళ్ళిపో. సడన్గా ఎద్దులు పరిగెత్తది, ఒక సాటు వేసి ఇవన్నీ వేరే జంతువులను తింటది. ఓకే. బట్ ఇది దీన్ని తిన్నట్టే వేశాను. ఇంటర్కట్ ఎడిటర్గా పనిచేశాను. ఒక పాయింటే చెప్తున్నాను మీకు, ఇప్పుడు ఇది థియేటర్లో అయ్యో చూ అన్నారు, అప్పుడే డెలివరీ అయింది, దాన్ని తినేస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఎమోషన్ మనం తెలుసుకుని చేయాలి. 4 మాసాలు రాత్రి పగలు పనిచేశానండి. తమిళ్లో అతిశయ మృగంగళం అద్భుత పరవైగళం, తెలుగులో జంతు ప్రపంచం, ప్రాణిగల ప్రపంచ, కన్నడ, తర్వాత మలయాళం, హిందీ అన్నీ వెళ్ళిందండి, అన్నీ సూపర్ హిట్. నేను 2 కాలు చేయి పడిపోయింది, నిజండే చనిపోయే లెవెల్ పడిపోయాను నేను. 1980 నా కొడుకు కడుపులో ఉన్నాడు రవి, మా ఆవిడ ఆల్రెడీ 2 పిల్లలు, నేను కడుపులో పడి చాలా బాధగా, ఆవిడ చెక్కులు బ్యాంకులో డబ్బు ఉంది, సంతకం పెట్టేదానికి చేయలేదు నాకు. అలాగా ఆ పిక్చర్ పెద్ద హిట్ అయిపోయింది. జంతు ప్రపంచం తెలుగులో పెద్ద హిట్, ఇక్కడ అతిశయ మృగంగళం అద్భుత పరవైగళం, ఇక్కడ అన్నీ పెట్టి రిలీజ్ చేసాం.
నా చేయి కాలు పడిపోయింది, హాస్పిటల్లో పడుకున్నాను, థియేటర్ నిండా జనాలు. దాన్ని చూసేదానికి నాకు అసలు ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంది మీది. అవునండి. దాన్ని మళ్ళీ హాస్పిటల్ నుంచి మీరు కొంచెం కష్టం అని చెప్పి పంపించేశారు. మళ్ళీ మా ఇంటికి తీసుకొచ్చేటప్పుడు బాడీ ఎప్పుడు తీస్తారనే లెవెల్కి వచ్చేసాను. తర్వాత సిద్ధావులో కొంచెం మందు తిని మళ్ళీ సరిచేసి సిద్ధ వైద్యంలో. ఆ సిద్ధ వైద్యుని ఫోటో పెట్టుకొని రోజు ఆయనకి పూజ చేస్తున్నాను ఇప్పుడు. అంత కష్టపడ్డారు కాబట్టే ఇవాళ ఆ ఫలాలు అనుభవిస్తున్నారు మీరు. సిన్సియర్గా మనం ఏ జాబ్ తీసుకున్నా ఆ జాబ్కి మనం మర్యాద ఇవ్వాలి, సిన్సియర్గా ఉండాలి. నిడివి ఎంత చేశారండి మీరు ఆ సినిమా జంతు ప్రపంచం నిడివి లెంగ్త్? 145 hours. 4 hours ఉన్నదాన్ని 145లో చేశారు. ఎంత ఎసెన్స్ ఎంత ఉందో అది. అదే సారం మొత్తం అంతే. మీరు భోజనం బాగున్న దానికి ఆ మొత్తం తినేస్తారా ఏంటి? అదే దానికి ఒక లెవెల్ ఉంది కదా. మీతో ఇది 10 ఆయిల్ నోట్లో పెట్టుకుంటారంటే ఇది 12 పెట్టుకుంటారు అంతే తప్ప మొత్తం తినలేరు కదా మీరు. అది అలాగే జనాలకి ఏమి ఇవ్వాలని మనం తెలుసుకోవాలి. ఎడిటర్ పాయింట్ అదేనండి. ఎడిటర్ తెలుసుకోవడం వాళ్ళ చిన్న ఎడిటర్ అంటే ఏమనుకుంటున్నారు, కట్ చేయండి డబ్బింగ్ పంపించాలి, కట్ చేయండి రీ రికార్డింగ్ పంపించాలి, కట్ చేయండి. నేను కొట్టేస్తాను నా దగ్గర చాలా చెప్తే. నువ్వు చేసినది కరెక్ట్గా ఉందా లేదా, ఈ సీన్ తర్వాత ఈ సీన్ వచ్చేది కరెక్టా. పైగా మైండ్ అంతా అక్కడ పెట్టాలి, బాడీ ఒకటే కాదు. ఇది డిసిషన్ మేకింగ్ టేబుల్, ఇట్ ఈస్ నాట్ ఎడిటింగ్ టేబుల్. ఇది డిసిషన్ మేకింగ్ టేబుల్. ఇన్ని తీస్తున్నారు మీరు, 2 కెమెరా పెట్టుకుని తీస్తున్నారు కదా, అక్కడ పోయి అలా పట్టేస్తారా? అదే మీరు నమ్ముకుని తీస్తున్నారు ఎవరిని బట్టి? అంతే కదా, ఒక ఎడిటర్ని బట్టి. అవును అంతే కదా. అంతే కదా. వాడు ఏం చేస్తాడు, ఇంత చాలండి ఇది పెట్టుకుంటా ఉంటే ఇది చెప్తే బాగుంటుందండి, మీరు తప్పు చేశారండి, నేను తప్పు చేస్తానని కట్ చేసి మొత్తం తీసేస్తున్నాడు. అసలు మీకు ఎడిటింగ్ అవసరమైన మ్యాటర్ చెప్తున్నారు మీరు. ఇక్కడ కూడా ఎడిట్ చేస్తున్నారు, ఇక్కడ కూడా ఎడిటింగ్ చేస్తున్నారు. అవునండి, ఇది తెలుసుకోవాలని చెప్తున్నాను నేను. అదే ఈ పాయింట్ అందరూ తెలుసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర మాట్లాడేదంతా మేము మాట్లాడుకునేదాకా చేస్తున్నామా? లేదు కదా. అదే మీరు వచ్చింది దేనికోసం? మోహన్ గారి దగ్గర తీసుకుంటే నలుగురికి మంచిది జరుగుతుందని మీరు వస్తున్నారు. అంతే, దానికి కరెక్ట్గా జరగాలి కదా. మీరు ఇప్పుడు సినిమాలో ఉన్న అన్ని పాయింట్స్ అడిగేశారు, అడగని పాయింట్ లేదు. అన్ని పాయింట్కి నేను కరెక్ట్గా జవాబు చెప్తున్నాను నేను అనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారు నాకు తెలియదు నాకు. అందువల్ల అన్నీ బాగానే ఉంది, అది బాగా జరగాలండి. మీరు ఏదైనా అడిగితే ఇంక చెప్తాను నేను.